నెల్లూరు రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లోని బుకింగ్ కౌంటర్ సమీపంలో సర్వర్ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు భావిస్తున్నారు. మంటలను గమనించిన రైల్వే సిబ్బంది తక్షణమే అప్రమత్తమై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే సర్వర్ రూమ్లోని కొన్ని కేబుల్స్ మరియు పరికరాలు పాక్షికంగా దహనమయ్యాయి. రైల్వే పోలీసులు మరియు అధికారులు ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లోని బుకింగ్ కౌంటర్ సమీపంలో సర్వర్ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు భావిస్తున్నారు. మంటలను గమనించిన రైల్వే సిబ్బంది తక్షణమే అప్రమత్తమై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే సర్వర్ రూమ్లోని కొన్ని కేబుల్స్ మరియు పరికరాలు పాక్షికంగా దహనమయ్యాయి. రైల్వే పోలీసులు మరియు అధికారులు ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఇక నెల్లూరు రైల్వే స్టేషన్లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కదా, అంటే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే కూడా నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ అని చెప్పుకోవచ్చు. నిత్యం వేలాది మంది ప్రయాణికులతోటి ఇటు విజయవాడ సంబంధించి గుంటూరు, చెన్నై వంటి జోన్ రైల్వే జోన్ లో కూడా పెద్ద మొత్తంలో ప్రయాణికులు ఇక బుకింగ్ కౌంటర్ సంబంధించి ప్రత్యేకించి ఒక రైల్వే ప్రాంగణం కూడా తమ ప్రయాణం కొనసాగిస్తుంటారు. నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కూడా ఏదైతే యొక్క రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద కావచ్చు, టికెట్ కౌంటర్ వద్ద కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా ప్రధానంగా ఒకసారిగా దట్టమైన పొగలతో కూడా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సంబంధిత అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా అప్రమత్తం అవడంతో కూడా ఇక ప్రమాదం పెద్ద మొత్తంలో సంభవించదని చెప్పుకోవచ్చు. వైపు అగ్నిమాపకు సంబంధించి సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి రైల్వే సంబంధిత అధికారులు కావచ్చు, ప్రత్యేకించి అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడ చేరుకొని చెలరేగిన మంటలను కూడా అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణం అక్కడ స్థానికంగా ఆ కార్యాలయంలో ఉన్నటువంటి ఏదైతే కంప్యూటర్ల ఆపరేటర్ సంబంధించి కావచ్చు, ప్రత్యేకించి ఏసీ సంబంధిత
షార్టేజ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా అధికారులు భావిస్తున్నారు. ఈ యొక్క ఘటన జరిగిన కొద్దిసేపటికి రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో పాటు జీఆర్పీఎఫ్, ప్రత్యేకించి రైల్వే స్పెషల్ పార్టీతో పాటు ప్రత్యేకించి అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడ చేరుకొని ప్రమాదానికి సంబంధించిన కారణాలంటే అంశాలు కూడా పూర్తి స్థాయిలో ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. అయితే ఓవైపు జిల్లా తలమానికంగా కూడా వైపు ఏదైతే గతంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నత అధికారుల నేపథ్యంలో కూడా రైల్వే శాఖకు సంబంధించిన రైల్వే స్టేషన్ కూడా పునరాభివృద్ధి చర్యలో భాగంగానే పూర్తి స్థాయిలో అభివృద్ధి సంతరించుకుంటుంది. వైపు మౌలిక సదుపాయాల నేపథ్యంలో నిత్యం వేలాది మంది ప్రయాణికులు వచ్చినటువంటి యొక్క రైల్వే శాఖకు సంబంధించిన రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఇటు సంబంధిత అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి ఎస్కలేటర్లు కావచ్చు, ప్రత్యేకించి రైల్వే శాఖ రూపుమార్పులు మార్చని చెప్పుకోవచ్చు. అత్యవసర చక్రాలతో కూడా వైపు అభివృద్ధి పనులు చూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఘటన మాత్రం స్థానికంగా కలకలం రేపింది. పెద్ద మొత్తానికి కూడా అక్కడ షార్ట్ సర్క్యూట్ సంభవించిన నేపథ్యంలో కూడా అక్కడ సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రత్యేకించి ప్రయాణికులు కూడా ఎవరు కూడా ఎలాంటి ప్రమాదం సంభవించలేదు నేపథ్యంలో కూడా అందరూ కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక షార్టేజ్ ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అయితే కంప్యూటర్ ఆపరేటర్లకు సంబంధించినట్టు కావచ్చు, ఏసీ ప్రధాన వైర్లు కూడా ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కి ప్రధాన కారణంగా కూడా అధికారులు సంబంధించిన నేపథ్యంలో కూడా అధికారులు భావించారు. తిరిగి మళ్ళీ చర్యలు పునరావృతం కావడం ఉండేందుకు కూడా అక్కడ స్థానిక ఉన్నటువంటి రైల్వే సంబంధించినటువంటి శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన పరిస్థితి రావని. తేజ, సర్వర్ రూమ్ లో అయితే కొన్ని కేబుల్స్, పరికరాలు పాక్షికంగా దహనమైనట్టు తెలుస్తుంది. అంటే ఎంత నష్టం జరిగిందంటారు? ఇప్పటి వరకు కూడా ఘటన జరిగిన కొద్దిసేపటికి కూడా ప్రమాదకరణ ప్రధాన కారణాలైన అంశాలు కూడా పూర్తి స్థాయిలో ప్రాథమికంగా కూడా సంబంధిత అధికారులు కూడా అక్కడ పరిస్థితులను గమనించారు. పూర్తి స్థాయిలో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఏదైతే బుకింగ్ కౌంటర్ కి సంబంధించినటువంటి షార్టేజ్ కారణంగానే ప్రమాదం పెద్ద మొత్తంలో సంబంధించి తెలుస్తుంది. ఎప్పుడూ లేని తరహాలో రైల్వే శాఖకు సంబంధించినటువంటి బుకింగ్ కౌంటర్ వద్ద యొక్క ప్రమాదం మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రయాణికులను అక్కడ సంబంధిత శాఖ అధికారులు కూడా ప్రమాదం సంబంధించిన కారణంగా కూడా తెలుస్తుంది. అయితే పెద్ద మొత్తంలో ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్ పునరావృద్ధి చర్యలో భాగంగానే పెద్ద మొత్తంలో అక్కడ పనులు ప్రారంభించారు. నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే షార్టేజ్ కారణంగా కరెంటు సప్లై కావచ్చు, ప్రత్యేకించి అక్కడ జరుగుతున్న వర్కుల నేపథ్యంలోనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తుంది. మళ్ళా ప్రత్యేకించి కూడా ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి కొన్ని రైల్వే శాఖకు సంబంధించినటువంటి కొన్ని బుకింగ్ సంబంధిత ఫైల్స్ తో పాటు కొన్ని కంప్యూటర్లు కూడా స్వల్పంగా దగ్ధమైనట్లు కూడా సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మళ్ళా తిరిగి ప్రయాణికులకు సంబంధించిన టికెట్ బుకింగ్ కావచ్చు, ప్రత్యేకించి ప్రయాణం చేసేటువంటి వారికి కూడా సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా తిరిగి పునరావృతమైనటువంటి చర్యలు చేపట్టే భాగంలోనే నగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటివరకు మాత్రం రైల్వే శాఖకు సంబంధించిన కొన్ని కీలక ఫైల్తో పాటు 2-3 సంబంధిత బుకింగ్ కౌంటర్ సంబంధించిన కంప్యూటర్ దగ్ధమైంది. పెద్ద మొత్తంలో కూడా నష్టమేం వాటిలో లేదు. కానీ దీనిపై మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో సంబంధిత శాఖ మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడానికి కూడా సిద్ధంగా అని చెప్పేసి వైపు రైల్వే శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ యొక్క ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు విజయవాడ కావచ్చు, గుంటూరు జోన్ సంబంధించి రైల్వే శాఖ అధికారులు కూడా బృందం మరికొద్ది సేపట్లో అక్కడ చేరుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో కొత్తగా సందర్శించుకునే రైల్వే జోన్ సంబంధించి నెల్లూరు తలమానికి ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి సంతరించుకునే నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడంపై కూడా పూర్తి స్థాయిలో ఒక స్థానిక రిపీట్ కాకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో కూడా స్థానిక సంబంధిత అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. తేజ, మరి అసలు ఈ ఘటన వల్ల టికెట్ బుకింగ్ లేదా రైల్వే సర్వీసులకు అంతరాయం ఏమైనా కలిగిందా? పెద్ద మొత్తంలో కూడా సుమారు 10ల సంఖ్యలో కూడా ఇటు చెన్నై కావచ్చు, ప్రత్యేకించి విజయవాడ జోన్ సంబంధించిన పెద్ద మొత్తంలో రైల్వే సంబంధించిన ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. పెద్ద మొత్తంలో ఉదయం సుమారు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పెద్ద మొత్తంతో పాటు మళ్ళీ తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి ఇటు హైదరాబాద్, గుంటూరు జోన్ సంబంధించి విజయవాడ, వైజాగ్, అదేవిధంగా చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలు కూడా పెద్ద మొత్తంలో రైలు ప్రయాణించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి బుకింగ్ కౌంటర్ చేసుకుంటే వారి వద్ద ఆన్లైన్ సదుపాయం కలిగిన వారిని ఆ సదుపాయం కలిగిస్తున్నారు. ప్రత్యేకించి కొత్తగా వెళ్ళేటువంటి వారి టికెట్స్ తీసుకుంటే వారికి కూడా ఆన్లైన్ సర్వీస్ లేదా అక్కడ ఉన్నటువంటి స్పెషల్ బుకింగ్ సంబంధించిన కౌంటర్లు ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రత్యేకించి ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది కొరత లేదు. ప్రత్యేకించి ప్రయాణికులు టికెట్ల విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలో భాగంగానే అక్కడ ప్రత్యేకించి కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాని తరహాలోనే ఇక్కడ రాబో ప్రయాణికులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ సంబంధిత అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. తేజ, మరి ఈ ఘటన రైల్వే అధికారులు విచారణ ఏమైనా స్టార్ట్ చేశారా ఈ ఘటనపై? ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైల్వే సంబంధిత జనరల్ మేనేజర్ కావచ్చు, జీఆర్పీఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడ చేరుకున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. తొలుత రైల్వే శాఖకు సంబంధించిన రైల్వే స్టేషన్ లో ఏదైతే బుకింగ్ కౌంటర్ ఉందో అక్కడ ప్రధానంగా 10ల సంఖ్యలో సిబ్బంది అక్కడ పనిలో ఉంటారు. మొత్తంగా చూసుకుంటే 10ల సంఖ్యలో క్యూ లైన్ లో ఉండే వైపు
బుకింగ్ కౌంటర్ లో కూడా ప్రయాణికులు వేచి ఉండే పరిస్థితి. మరి ఇలాంటి తరహాలో ఎండాకాలంలో వైపు అగ్ని ప్రమాదాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగానే ఇక ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, అక్కడ ఏదన్నా గతంలో కరెంటు కావచ్చు, దానికి సంబంధించిన వైరింగ్ ఏదైనా లోపం ఉందా, లేక అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా గతంలో ప్రమాదాలు జరిగిన అంశంలో కూడా పూర్తిస్థాయి అక్కడ సిబ్బందిని కూడా ఆరా తీస్తున్నారు. ఇలాంటి పునరావృతం జరగకుండా పూర్తిస్థాయి చర్యలు చేపట్టడం కూడా పెద్ద మొత్తంలో వైపు అధికారులకు సంబంధించి కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అనిపిస్తుంది. శ్రావణి. రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.